మోడ్రన్ కపుల్ పార్ట్ 38. అక్కి మహాని తీసుకొని బెడ్రూమ్కి వెళ్ళాడు. ఆమెని బెడ్ మీదకు చేర్చి తన లిప్స్ని డీప్గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. మహా కూడా అక్కికి పోటీగా కిస్ చేస్తూనే ఉంది. అక్కి నెమ్మదిగా మహా టీషర్ట్లోకి వేళ్ళు పోనించి నిమురుతూ ఉన్నాడు. అక్కి ఏం చేసినా సైలెంట్గా ఫీల్ అవుతుంది తప్ప తనని ఆపదు మహా. తన స్పర్శలో మహా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యిందని అక్కికి తెలుసు. మహా బాగానే కోఆపరేట్ చేసేటట్టు ఉందే అనుకుంటూ పూర్తిగా ఆమె మీద బెండ్ అయ్యి మహా పెదవుల నుండి తన పెదవులని దూరం చేస్తాడు. మధ్యలో ఎందుకు ఆపేశాడా అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తుంది మహా. అక్కి మొహామొహం మీద వేలితో రాస్తూ, చూడు మహా బేబీ, నువ్వు ఎలా కంట్రోల్ తప్పిపోతున్నావో. నన్నేమంటావు? ఛాన్స్ ఇస్తే ఎప్పుడు నిన్ను సొంతం చేసుకుందామా అని చూస్తున్నా అనుకుంటావు కదా. ఇప్పుడు నేను తీసుకోకపోయినా నువ్వే ఇస్తున్నావు. నేను టచ్ చేయగానే అన్నీ మర్చిపోయి బిహేవ్ చేస్తున్నావు. జరిగేవి ఇద్దరి సహకారంతోనే జరుగుతాయి. కానీ చివరికి మాత్రం నువ్వు నన్నే బ్లేమ్ చేస్తావు. నిమిషంలో నిన్ను ఆక్రమించగలను, కానీ ఆ తర్వాత నువ్వు పెట్టే టార్చర్ నేను తట్టుకోగలనా? ఇక్కడ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యేది తమరే. మళ్ళీ నన్నే అంటావు లేచాక. వామ్మో వామ్మో, ఎంత కోఆపరేట్ చేసావు. అదే మూడ్ కంటిన్యూ చేసి నేనేమన్నా చేస్తే ఇంకేమన్నా ఉందా? నన్ను ఫ్యాన్కి వేలాడదీసి ఉరివేస్తావు. బయట మాత్రం సూసైడ్లా క్రియేట్ చేస్తావు. హవ్వా అంటూ నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని షాక్ అవుతూ ఉంటాడు అక్కి. అక్కి ఎక్స్ప్రెషన్ చూసి నవ్వాగదు మహాకి. పక్కపక్క నవ్వుతుంది. మహా నవ్వును చూసి పిచ్చి పట్టిందా ఇలా నవ్వుతుందని లేచి నుంచుంటాడు. మహానే చూస్తూ, ఇంకా చాలు ఆపు తల్లి నవ్వడం. టచ్ చేయగానే నాకు పడిపోయావు. నా స్పర్శ చాలు నీకు మూడ్ రప్పించడానికి అంటాడు. మొత్తం అయిపోయేదే ఈ పాటికి నేను కంట్రోల్లో ఉండకపోతే. నీకే, నువ్వు బాగానే నవ్వుతావు, తర్వాత టార్చర్ నాకు అంటూ బయటకు వెళ్ళిపోతాడు అక్కి. అక్కి వెళ్ళిన వైపే చూస్తూ, పిచ్చి అక్కి, నీకు పడిపోయా నీ స్పర్శకి టెంప్ట్ అయి కాదు. అదంతా చేసింది నిన్ను ఇష్టపడ్డాను, నిన్ను ఎంతగానో లవ్ చేశాను కాబట్టే నిన్ను నీ టచ్ని ఫీల్ అయ్యాను. నా కోఆపరేషన్లో నీకు మూడు తెలుస్తుందా ఇడియట్, నా మీద ప్రేమ తెలియడం లేదా అని తిట్టుకుంటుంది. తానేం ఆలోచిస్తుందో అర్థమయ్యి తల కొట్టుకుంది మహా. చి, నేనేంటి ఇలా థింక్ చేస్తున్నా? డివోర్స్ ఇద్దాం అనుకున్నానుగా, ఇంకా అక్కికి దగ్గర అవ్వకూడదు అనుకుంటూ స్ట్రాంగ్గా ఫిక్స్ అవుతుంది. కానీ నా మైండ్లో హార్ట్లో తక్కువ టైంలోనే మొత్తం నాలో నిండిపోయాడు అక్కి. అక్కిని ఎలా వదిలేద్దాం అనుకుంటున్నా? అమ్మో, నాలో ఏం జరుగుతుందో నాకే తెలియడం లేదు. అసలు ఇదంతా కాదు. నా లైఫ్లో ఎవరికీ స్థానం లేదు. నా జీవితానికి లవ్ అచ్చురాదు. నాకొద్దు ఈ లవ్ లైఫ్, మ్యారేజ్ లైఫ్ అంటూ తనని తను కంట్రోల్ చేసుకుంటుంది మహా. ఎంత ఆలోచించినా తన మైండ్ ఆమె కంట్రోల్కి రావడం లేదని అర్థమయ్యి తన ఆలోచనలన్నీ పక్కన పెట్టి సంతోష్ పావని వాళ్ళు వచ్చేలోపు లంచ్ రెడీ చేయాలని ఫిక్స్ అవుతుంది. వెంటనే అక్కి అంటూ అతని దగ్గరకు వెళుతుంది. ల్యాప్టాప్లో తలపెట్టుకొని సీరియస్గా చూస్తాడు అక్కి. అసలేం మనిషి ఇతను, ఏముంది ఆ ల్యాప్టాప్లో అనుకుంటూ, అక్కి, సాటర్డే రోజు కూడా ఏం చేస్తున్నావయ్యా నువ్వు అంటూ అతని పక్కకు వెళ్ళింది. మహా, డోంట్ ఇరిటేట్ మీ, నా పని చేసుకొనివ్వు. అక్కి ప్లీజ్, నాకు కిచెన్లో కొంచెం హెల్ప్ చేయవా? ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసి మనం కుక్ చేయకుండా కూర్చుంటే ఎలా అంటుంది మహా. మహా, నువ్వు ఒక్కదానివే చేసుకోలేవా? నేను రావాల్సిందేనా అంటాడు అక్కి. ప్లీజ్ అక్కి రావా, వెజిటేబుల్స్ అవి కట్ చేయి చాలు, వాటికే టైం ఎక్కువ పడుతుంది, మిగిలినవి నేను మేనేజ్ చేసుకుంటాను అంది. మహా, ఒక 20 మినిట్స్ టైం ఇవ్వు, వచ్చి జాయిన్ అవుతాను అన్నాడు అక్కి. ఓకే అక్కి, త్వరగా వచ్చేయని చెప్పి మహా కిచెన్లోకి వెళ్ళి ఎగ్ బిర్యానీ కోసం ఎగ్స్ని ఉడకపెడుతుంది. తర్వాత బియ్యం కడిగి నానబెట్టి తనకి కావాల్సిన కూరగాయలు ముందేసుకొని కట్ చేయడం స్టార్ట్ చేసింది. అక్కి చెప్పినట్టుగానే కొంచెం సేపటికి మహాకి హెల్ప్ చేయడానికి వస్తాడు. అతని కూరలు కట్ చేసే పని అప్పచెప్పి మిగిలిన వంట చేయడంలో మునిగిపోతుంది మహా. ఒక 2 అవర్స్కి కుకింగ్ అంతా కంప్లీట్ చేసింది మహా. ఇద్దరూ పని అంతా చేసేసరికి నీరసం వస్తుంది. ఒళ్ళంతా చెమటలు పడతాయి. టైం 11:30 అవుతుంది. అమ్మయ్య, త్వరగానే పూర్తి చేశామనుకుంటుంది మహా. యా, నేను కూరలు కట్ చేశాను కాబట్టే త్వరగా అయ్యాయి అని అక్కి మురిసిపోతూ ఉంటాడు. మహాకి ఓపిక లేక సైలెంట్గా వింటుంది అక్కి మాటలన్నీ. మహాకి ఒక డౌట్ వస్తుంది. అక్కి అమెరికాలో ఉన్నప్పుడు ఎప్పుడైనా కుక్ చేసుకున్నావా అని అడిగింది.
నేనా? కుకింగా? అసలు లేదు. కావాలంటే రీటా, జెస్సీ, టీనా వీళ్ళు కుక్ చేసి తెచ్చేవాళ్ళు. అక్కి ఏమన్నాడో గుర్తు రాగానే నాలుక కొరుక్కుంటాడు. చి, వీడి పురాణం అంతా చెప్పేలా ఉన్నాడు, కొంచెం సేపు ఉంటే అని కోపంగా అక్కికి ఒక లుక్ ఇచ్చి రూమ్కి వెళ్ళిపోతుంది. అబ్బా, నేనెందుకు ఇలా మాట్లాడాను? మహాకి చిరాకు వచ్చేసిందేమో. కోపంగా ఒక లుక్ ఇచ్చింది. ఇప్పుడు ఎలా? అమెరికా వెళ్ళేదాకా ఫ్రెండ్లీగా ఉండాలి అనుకున్నా. అసలు అలా ఉండడమే లేదు. మహాకి సారీ చెప్పి ఇక నుంచి మనం గుడ్ ఫ్రెండ్స్ అని చెప్పాలి అనుకుంటాడు అక్కి. అక్కిని కోపంగా చూసి రూమ్కి వచ్చి డ్రెస్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళి బాత్ చేసి వస్తుంది మహా. పావని వాళ్ళు వస్తున్నారుగా, శారీ కట్టుకుందాం అనుకుంటూ చీర తీసి మళ్ళీ దాన్ని కడుతూ ఉంటుంది. మహాకి సారీ చెప్పాలని నెమ్మదిగా డోర్ తీసి లోపలికి వస్తాడు అక్కి. మహా వేరే వైపుకు తిరిగి ఉండడం వలన తన బ్యాగ్ కనిపిస్తుంది అక్కికి. చూడగానే అక్కి మైండ్ బ్లాక్ అవుతుంది. మహా నడుము వెనక భాగం కనిపిస్తుంటే దాన్ని టచ్ చేయాలనిపించి నెమ్మదిగా ఆమె వెనకే వెళ్ళి ఆమె నడుము మడతల్లో మీటుతూ ఉంటాడు. అప్పుడే బయట వేసుకుంటున్న మహా చెయ్యి ఆగిపోతుంది. అక్కి స్పర్శ తరగలగానే ఒళ్ళంతా కరెంట్ పాస్ అవుతుంది మహాకి. అది అక్కి స్పర్శ అని తెలియగానే మహా తనని తను కోల్పోతూ ఉంది. అక్కి నెమ్మదిగా తన చేతులని నడుము చుట్టూ బిగించి, మహా, చాలా అందంగా ఉన్నావు, నీ అందాన్ని నా సొంతం చేసుకోమంటావా అని తనని అతని వైపుకు తిప్పుకుంటాడు. మహా మైకంలో కళ్ళు మూసుకుంది. ఉఫ్ అని ఆమె మొహం మీద గాలి ఊదుతాడు అక్కి. మహా వెంటనే అక్కిని గట్టిగా హక్ చేసుకుంది. మహా వీపుని తడుముతూ ఆమెని టంప్ చేస్తూ ఉన్నాడు అక్కి. మహా వెంటనే అక్కి అని హక్ చేసుకుంది. అక్కి మహాని తడుముతున్నాడు. అక్కి పట్టుకున్న ప్రతిసారి మనసు అతనికి టెంప్ట్ అవుతుంది. బుద్ధి మాత్రం విడిపోయే వాళ్ళకి ప్రేమ ఎందుకని హెచ్చరిస్తుంది. బుద్ధి కన్నా మనసులు కలవడం వలన అక్కి మాయలో పడిపోతుంది. కానీ ఇది తప్పు అనుకుంటూ బలవంతంగా నో అక్కి అంటూ కళ్ళు తెరిచి చూసింది మహా. అక్కి తన ముందుకు లేడు. చుట్టూ చూసింది, ఎక్కడా కనిపించలేదు. వెంటనే చీరని పైపైన చుట్టుకొని అక్కి కోసం హాల్కి వెళ్ళింది. ఆమె అతని దగ్గర నుండి వెళ్ళేటప్పుడు ఎలా అయితే ఉన్నాడో అదే పొజిషన్లో ఉన్నాడు. మహాని చూసి అయిందా రెడీ అవ్వడం అని అడిగాడు. మహా ఒక 5 మినిట్స్ అని చెయ్యి చూపించి లోపలికి వచ్చి చీర కట్టుకుంటూ ఆలోచిస్తుంది. అక్కి నన్ను పట్టుకోవడం, నేను తనని హక్ చేసుకోవడం, ఇదంతా నా భ్రమణ. అక్కి నా రూమ్కే రాలేదు. నేనెందుకు ఇలా ఊహించుకున్నాను? నో, అసలు అక్కి దగ్గరకు రాకపోతేనే ఇలా ఊహించుకున్నా అంటే అక్కి టచ్ చేస్తే దేవుడా, తలుచుకుంటే భయం వేస్తుంది. నేను కంట్రోల్ తప్పి అక్కి వశం అయితే ఖచ్చితంగా అతను నన్ను ఒక క్యారెక్టర్లెస్ అమ్మాయిలా చూస్తాడు. ఎందుకంటే నేను మానస్ని ఇష్టపడుతున్నా అని అతనికి తెలుసు. నేను బ్రేకప్ చెప్పిన విషయం తెలియదు కాబట్టి మేము ఇంకా రిలేషన్లోనే ఉన్నాం అనుకుంటాడు. అతని మనసులో అలా అనుకుంటుంటే నేను తనకి దగ్గర అయితే ఖచ్చితంగా అలానే అనుకుంటాడు. అక్కిని ఫ్రెండ్గా మాత్రమే చూడాలి అని గట్టిగా ఫిక్స్ అయింది మహా శారీ కట్టుకొని హెయిర్ కోమ్ చేసుకొని సింపుల్ జ్యువెలరీ పెట్టుకొని హాల్లోకి వస్తుంది. అక్కి అని పిలిచి తనని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళమని చెప్పింది మహా శారీ కట్టేసరికి అక్కి తన చూపు తిప్పుకోలేక అలానే చూస్తూ ఉండిపోయాడు. మహాకి అతని చూపులు అర్థం అవుతుంటే తన భ్రమ ఇప్పుడు నిజమయ్యేలా ఉందని అక్కి అని అతన్ని కదుపుతుంది. మహా అంటూ అతని చూపుని పక్కకి జరుపుతాడు. చూసింది చాలు కానీ వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అంది మహా. పావని వాళ్ళు వచ్చే టైం అయిందని అక్కిని కంగారు చేస్తుంది. మహా అక్కి నుండి చూపు తిప్పుకోవాలని హడావిడి చేసి పంపిస్తుంది. అక్కి రూమ్కి వెళ్ళి తన డ్రెస్ తీసుకొని దొంగచాటుగా మహాని చూస్తూ నవ్వుకుంటాడు. పిచ్చి మహా, నీ కంగారు నాకు అర్థమవుతుంది. ఇందాక నేను నీ దగ్గరకు వచ్చి హక్ చేసుకున్నాను. నిన్ను శారీలో చూసి టెంప్ట్ అయ్యాను. నువ్వెప్పుడైతే కోఆపరేట్ చేస్తున్నావో అప్పుడు జ్ఞానోదయం అయ్యింది. తమరు మొదట బాగానే ఉన్నా తర్వాత ఫైట్ చేస్తారని, అందుకే మధ్యలో వదిలేసి నా పొజిషన్లో కూర్చున్నా. నువ్వేమో ఏం జరిగిందో అర్థమవక టెన్షన్ పడ్డావని నవ్వుకున్నాడు. అక్కిని పంపగానే కాలింగ్ బెల్ మోగేసరికి సంతోష్ వాళ్ళు వచ్చారని ఫాస్ట్గా వెళ్ళి డోర్ తెరుస్తుంది మహా. వాళ్ళని చూడగానే నవ్వుతూ లోపలికి రమ్మని పిలుస్తుంది. సోఫాలో కూర్చోమని చెప్పి
వాళ్ళకి తాగడానికి జ్యూస్ తీసుకొస్తుంది. మహా అలాంటి ఫార్మాలిటీస్ ఏమీ లేవు కానీ నువ్వు కూడా వచ్చి కూర్చో అని మహా చేయి పట్టుకుని లాగుతుంది పావని. ఫార్మాలిటీస్ ఏం కాదు నేను చేసేది, జస్ట్ జ్యూస్ అబ్బా, ఒక్క నిమిషం ఆగు అని కిచెన్లోకి వెళ్ళి 4 గ్లాసుల్లో జ్యూస్ తీసుకొని వస్తుంది మహా. సంతోష్కి పావనికి ఇచ్చి తను కూడా ఒకటి తీసుకుంది. సంతోష్ షిప్ చేస్తూ అక్కీ ఎక్కడా అని అడిగాడు. ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు, ఒక 10 మినిట్స్లో వచ్చేస్తాడు అని చెప్పింది. రియల్లీ మహా, చాలా డేస్ తర్వాత నేను కూడా అక్కీని కలుస్తున్నాను. మీరు ఈ ఊరికి వచ్చిన కొత్తలో అక్కీ జాబ్లో జాయిన్ అవ్వలేదుగా, చూడు డైలీ పబ్స్కి వెళ్ళి ఎంజాయ్ చేసేవాళ్ళమని చెప్పాడు. పబ్ అని ఎప్పుడైతే అంటాడో పావని కోపంగా ఒక లుక్ ఇస్తుంది. సంతోష్ వెంటనే తన వంక చూసి సారీ బేబీ అంటాడు. అదేంటి ఇప్పటివరకు బాగానే ఉన్నారుగా సంతోష్, ఆవిడ మిమ్మల్ని కోపంగా చూడడం ఏంటి అంది మహా. మీరు వెంటనే సారీ చెప్పడం ఏంటి, నాకేమీ అర్థం అవ్వలేదు. అది మహా, నేను పబ్ అన్నాను కదా, దానికి నేను తాగితే నచ్చదు. మళ్ళీ ఆ టాపిక్కే నేను చెప్పేసరికి కోపంగా చూసింది, అందుకే నేను వెంటనే సారీ చెప్పాను అన్నాడు సంతోష్. తనకి ఇబ్బంది కలిగేలా మాట్లాడితే సారీ చెప్పాలి కదా, ఏం బేబీ ఏమంటావు అంటూ కన్ను కొట్టాడు. పావని మళ్ళీ ఒకసారి సీరియస్ లుక్ ఇస్తుంది మహా వైపు చూస్తూ. అరే మన మహా ముందే కదా కన్ను కొట్టింది, బయట ఎవరి ముందో కొట్టినట్టు చేస్తున్నావు అంటాడు సంతోష్ పావనిని. వాళ్ళు న్యూలీ మ్యారీడ్, మనకన్నా ఎక్కువ రొమాంటిక్గా ఉంటారు అంటూ పావని షోల్డర్ చుట్టూ చెయ్యి వేస్తాడు. ఇంకా చాలే ఆపండి అంటూ తన భుజం మీద వేసిన సంతోష్ చేతిని గట్టిగా గిచ్చుతుంది పావని. రాక్షసి అంటూ తన చేతిని వెనక్కి తీసుకున్నాడు. మహా వాళ్ళిద్దరినీ చూస్తూ ఎంత బాగున్నారో వీళ్ళిద్దరూ, వీళ్ళ లైఫ్ లాగా మా లైఫ్ కూడా అలా ఉంటే బాగుండేది, కానీ నా లైఫ్కి అంత అదృష్టం లేదు అనుకుంటుంటే మనసులో అంత అదృష్టం లేదు అనుకుంటుంటే మనసులోనే అప్పుడే అక్కి ఎంటర్ అవుతాడు. అక్కి రాగానే సంతోష్ హాయ్ అని చెయ్యి ఊపుతాడు. హలో సంతోష్, 1 మినిట్ ఇప్పుడే వస్తాను అంటూ మహా వైపు చూసి, హెయిర్ కోమ్ చేసుకున్న తర్వాత దాన్ని క్లీన్ చేయాలిగా మహా, నీ హెయిర్ దానిలోనే ఉంది రా దాన్ని క్లీన్ చెయ్యి అంటాడు చిన్నపిల్లోడిలా. అక్కి మాటలకి అందరూ నవ్వుతారు. మహా వెళ్ళి హెయిర్ తీసేసి అక్కికి తల దువ్వుతుంది. ఓయ్ ఏంటి నువ్వు దువ్వుతున్నావు అంటాడు అక్కి. నాకు రాదు అనుకున్నావా, నేనేం అనుకోలేదు కానీ ముందు నేను చెప్పేది విను అంది మహా. పావని సంతోష్ ఎలా ఉన్నారో తెలుసా, భార్యాభర్తల్లా. అక్కి మహం చిట్లించి అలా ఉండడం ఏంటి మహా, వాళ్ళు అదే కదా అన్నాడు అక్కి. అందరూ మనలాగే ఇష్టం లేని పెళ్లి చేసుకుంటారు అనుకున్నావా, సర్లే అక్కి ఇప్పుడు ఆ సంగతి పక్కన పెట్టు. నేను చెప్పేది ఏంటంటే మనం దూరంగా ఉండి ఒకరిని ఒకరం కోపంగా చూసుకుంటే వాళ్ళు మన గురించి ఏమనుకుంటారో. మన ఇంటి నుండి వాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు హ్యాపీగా వెళ్ళాలి, వాళ్ళని అనుమానంగా పంపించాలి అనుకోవడం లేదు అంటుంది. భార్యాభర్తల్లా అంటే ఎలా మహా అంటాడు అక్కి. అబ్బా వీడికి ఏం అర్థమయ్యి సావదు, ఇప్పుడు ఎలా చెప్పాలి అనుకుంటూ, అక్కి నీకు ఎలా చెప్పాలో అర్థమయ్యింది, నీ భాషలోనే చెప్తాను విను. నన్ను నీ గర్ల్ ఫ్రెండ్ అనుకో, ఆమెతో ఎలా ఉంటావో అలానే ఉండు. నీకు బాగా ఫ్లర్ట్ చేయడం వచ్చుగా, అలా మాటి మాటికి పొగుడుతూ ఉండు. ఆహా ఎంత బాగుందో మహా, నువ్వు నన్ను ఇలా అడుగుతుంటే, ఎప్పుడు బిస్కెట్స్ వేసినా ఫ్లర్ట్ చేస్తున్నాను అని తిట్టే నువ్వే ఈరోజు అడిగి మరీ వేయించుకుంటున్నావు. ఎంతైనా నేను గ్రేట్. నిన్ను నువ్వు పొగుడుకుంది చాలు కానీ పద, వాళ్ళు మన కోసం ఎదురు చూస్తున్నారు అంది మహా. నువ్వు వెళ్ళు మహా, నేను పర్ఫ్యూమ్ కొట్టుకొని వస్తాను, పర్ఫార్మెన్స్ ఇరగదీయాలిగా అంటాడు. అక్కి నువ్వు ఓవర్ చేస్తే చంపేస్తా అని వేలు చూపిస్తుంటే, అబ్బా నేనే ఆపాను, మార్నింగ్ నువ్వు టెంప్ట్ అయితే గుర్తుంచుకో అంటాడు. సరే త్వరగా రా అంటూ పావని వాళ్ళ దగ్గరకు వెళ్తుంది. జ్యూస్ తాగకుండా అలానే పట్టుకొని ఉంటే, తాగండి అంటూ మహా కూడా సిప్ చేస్తుంది. ఈ లోపల అక్కి వచ్చి జాయిన్ అవుతాడు. సరదాగా నలుగురు కబుర్లు చెప్పుకుంటూ జ్యూస్ ఫినిష్ చేశారు. టైం 1 అవ్వడంతో అందరికీ లంచ్ ఏర్పాట్లు చేస్తాను, మీరంతా మాట్లాడుకుంటూ ఉండండి అని చెప్పి మహా లేస్తుంటే పావని కూడా తనకి హెల్ప్ చేయడానికి వెళుతుంది.
వాళ్ళు వెళ్ళిపోగానే సంతోష్ అక్కి కలిసి పబ్కి వెళ్ళడానికి ప్లాన్స్ వేసుకుంటూ ఉన్నారు. అక్కి, మహా, సంతోష్, పావని అందరూ కూర్చొని భోజనం చేయడం మొదలుపెట్టారు. పావని మహాని చూస్తూ, చాలా వంటలు చేసావుగా మహా, ఎందుకు అంత కష్టపడడం, ఆర్డర్ చేయాల్సింది అంటుంది. నా చేతితో వండితే అదో తృప్తి పావని అంది మహా. అయినా ఇవన్నీ కుక్ చేసినందుకు నేనేం కష్టపడలేదు, ప్రేమతో చేశాను అంది. మహా ఎక్కువ ఇంట్లోనే కుక్ చేస్తుంది పావని. అంతేకాదు టైంకి అన్నీ అందిస్తుంది. మహా చాలా బాగా వంట చేస్తుంది. దీని వంటకి అలవాటు అయ్యి ఎప్పుడైనా బయట తినాలి అంటే కష్టం అవుతుందని చెప్పాడు అక్కి. మహా తన కన్నీళ్ళని తుడుచుకోవడం చూసి అందరూ కంగారు పడి ఏమైంది అని అడుగుతారు. అక్కికి మాత్రం భయం వేస్తుంది, మహా సడన్గా ఎందుకు ఏడుస్తుందో అని. ఈరోజు ఎపిసోడ్ అయితే ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్. మహా ఎందుకు ఏడుస్తుందబ్బా, మీరేమైనా గెస్ట్ చేయగలరా? కామెంట్ చేయండి. అండ్ ఈరోజు నిన్న నేను మీకు మాట ఇచ్చినట్టుగా 2 అప్డేట్స్లు ఇస్తా అన్నాను కదా, సో 2 అప్డేట్లు అయితే ఇస్తున్నాను చూడండి. సక్సెస్ఫుల్గా ఫినిష్ చేస్తున్నాను అనమాట, మీకు మాట ఇచ్చినట్టుగా 2 అప్డేట్స్ అయితే. నెక్స్ట్ అప్డేట్ రేపు మార్నింగ్ వస్తుందండి, ఇదైతే ఇప్పుడు ఇచ్చేస్తున్నా.